హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మునగాకుతో పప్పు అండి. ఈజీ రెసిపీనే. ఈ మునగాకు హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఇప్పుడు ఈ మునగాకు పప్పు కోసం ముందుగా మునగాకుని నీట్‌గా కడిగి తీసుకోవాలండి. ఇలా నీట్‌గా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో ఇలా ఒక హాఫ్ కప్పు పప్పు వేసుకుంటున్నాను. కందిపప్పు ఒక హాఫ్ కప్పు వేసుకున్నానండి. ఇది కొంచెం నీట్‌గా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్, హాఫ్ కప్‌కి ఒక 1 కప్ వాటర్ వేసుకుంటున్నాను. దీంట్లో ముందుగా కడిగిన మునగాకు మొత్తాన్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఈ మునగాకు ఫ్రై చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఇందులోకి ఒక 2 టమాటాలని కొంచెం పెద్దగానే కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా పసుపు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఒక 3 విజిల్స్ రావాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేసి ప్రెషర్ అంతా పోయే వరకు ఉండి ఒక 1 మినిట్ ప్రెషర్ పోయిన తర్వాత అప్పుడు క్యాప్ తీసుకోవాలండి. చూసారు కదా, టమాటా ముక్కలు కూడా బాగా ఉడికినాయి. ఇదంతా పప్పు గుత్తితో ఒకసారి ఇలా మొత్తాన్ని ఒకసారి స్మాష్ చేసుకోవాలండి. బాగా వెనుపుకుంటున్నాను. ఇలా వెనుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్, మనకి కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో ఆ విధంగా వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ ప్లేస్లో చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసం కూడా పోసుకోవచ్చు. బట్ నేనైతే టమాటాలు వేసాను కాబట్టి చింతపండుని స్కిప్ చేశానండి. చింతపండు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి మనకి సరిపడా కొద్దిగా కారం వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ కొంచెం ఎక్కువే పోసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇట్లా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కానీ లేదా కల్లుప్పు కానీ వేసుకోవచ్చు. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇంకా దీనికి పోపు పెట్టుకోవడమే అండి. కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కుక్కర్లో పప్పు వేసినప్పుడే టమాటాలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే కారం కూడా ఆ టేస్ట్ వేరే రకంగా ఉంటుందండి. ఇప్పుడు పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని దీంట్లోకి పచ్చిపప్పు, అలాగే ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు ఇట్లా స్మాష్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఉన్నాక ఇప్పుడు ఇది మొత్తం పప్పులోకి కలిపేసుకోవడమే అండి. కొంచెం కొత్తిమీర, ఎండుమిర్చి, అలాగే ఇంగు ఉన్నా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నేనైతే అవేం వేయకుండా సింపుల్గా ఇలా ఫాస్ట్గా చేసేసుకుంటున్నానండి. అంతే అండి, కమ్మగా ఉండే ఈ మునగాకు పప్పు 10 మినిట్స్లో ఇలా ఫాస్ట్గా తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. హెల్త్కి కూడా మునగాకు చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.